నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. ఇప్పుడు ఈ వీడియోలో సప్తమాధిపతి వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే అని మనం చెప్పొచ్చు. ఇక్కడ రెండో వివాహానికి అవకాశం ఉంటుంది. మొదటి వాళ్ళు ఉన్నప్పుడే కొంత విడిపోవటము లేదా వాళ్ళు ఉండి సంతానపరమైన సమస్యలు ఏమైనా కలిగినప్పుడు రెండో వివాహం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే మొదటి భార్య కాలం చేయటము లేదా మొదటి భర్త కాలం చేయటము అనే అవకాశం ఉంటుంది, లేక విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒకవేళ దూరమైనా అవ్వచ్చు, ఇలా వాళ్ళు కాలమైనా చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కారకుడైన శుక్రుడు కూడా మనం ఇక్కడ పరిశీలించాలి. ఇక్కడ శుక్రుడు కనుక బలహీన పడిపోయినా లేదా కన్యా రాశిలో నీచపడిన నవాంశను కూడా మనం పరిశీలించాలి. అప్పుడు ఒక్కొక్కసారి రాహుకేతువుల సంబంధం వచ్చినా కూడా వీరికి వివాహం అయ్యే అవకాశం అనేది కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి సప్తమాధిపతి సప్తమానికి కారకుడైన శుక్రుని కూడా మనము పరిశీలించుకొని ఆయా గ్రహాల మీద మళ్ళీ దృష్టి ఏమున్నది అనేది శుక్రుని మీద అలాగే సప్తమాధిపతి మీద, వీరిద్దరూ రవితో ఏమన్నా అస్తంగత్వం చెందారా, రాహుకేతువులతో కలిసి ఉన్నారా అనే దాన్ని బట్టి మనము నిర్ణయించవలసి ఉంటుంది ఫలితం అనేది. కాబట్టి ముఖ్యంగా ఈ భావాధిపతి సప్తమాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయము, అలాగే సప్తమంలో నవగ్రహాలు ఉన్నప్పుడు కూడా మనము పరిశీలించాలి. అసలు సప్తమంలోనే గ్రహం ఏముంది, రవి ఉన్నాడా, కేతు ఉన్నాడా, గురువు ఉన్నాడా, శుక్రుడు ఉన్నాడా, ఇవన్నీ కూడా మనము పరిశీలించాలి.